హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం లాంగా నాట్‌ని ఫ్లవర్‌గా ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ఈ లాంగా నాట్ స్టిచ్‌ని మగ్గం వర్క్ నీడిల్‌తో అనేది స్టిచ్ చేయకూడదు. నార్మల్ నీడిల్‌తో అనేదే స్టిచ్ చేయాలి. ఈ లాంగా నాట్ స్టిచ్‌కి థ్రెడ్ కూడా సిల్క్ థ్రెడ్ మాత్రమే యూజ్ చేస్తాము. వేరే ఇంకేం థ్రెడ్స్ కూడా యూజ్ చేయడం అనేది కుదరదు ఈ స్టిచ్‌కి. చూడండి, నేను ఆ నీడిల్‌లో 16 వరుసలు దారం వచ్చేటట్టు ఫిల్ అనేది చేసుకున్నాను. ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఎంత ఎక్కువ చేసుకుంటే మనకి అంత బావుంటుంది స్టిచ్ అనేది. ఫ్లవర్ కూడా నిండుగా అనేది వస్తుంది. చూడండి, లాంగా నాట్ స్టిచ్ అనేది ఫ్లవర్‌గా స్టిచ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ రౌండ్ అనేది డ్రా చేసుకొని, తర్వాత 4 సైడ్స్ అనేది ఫస్ట్ ఈక్వల్‌గా మెజర్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. తరువాత మధ్యలో ఉన్న గ్యాప్ అంతా ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడు మనకి ఫ్లవర్ అనేది రౌండ్‌గా నీట్ ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది. మనకి ఈ లాంగా నాట్‌లో చమ్కీ అనేది చాలా అవసరం. ఈ నాట్ అనేది చమ్కీతోని స్టిచ్ చేస్తేనే వాల్యూ అనేది ఉంటుంది ఈ స్టిచ్‌కి. ఈ లాంగా నాట్ అనేది నార్మల్ నీడిల్‌తోనే కదా చాలా ఈజీగా ఉంటుంది అని ఏమాత్రం అనుకోవద్దు. చాలా కష్టంగా అనేది ఉంటుంది. సిల్క్ థ్రెడ్ అనేది చిక్కు చిక్కులుగా పడిపోతుంది. మనం నీడిల్‌లోకి థ్రెడ్ ఎక్కించుకునేటప్పుడు కూడా చిక్కులనేవి పడతాయి. చాలా జాగ్రత్తగా అనేది ఎక్కించుకోవాలి. మగ్గం వర్క్ కన్నా నార్మల్ నీడిల్ స్టిచ్చింగ్ అనేది చాలా కష్టంగా అనేది ఉంటుంది. లాంగా నాట్ అనేది చాలా లగ్జరీ స్టిచ్. ఈ స్టిచ్ చాలామంది కాస్ట్లీ బ్లౌజెస్‌లో మాత్రమే యూజ్ చేస్తారు. ఈ స్టిచ్ చేయడానికి చాలా టైం అనేది తీసుకుంటుంది. చాలా బాగా నేర్చుకోండి. మీకు బాగా యూజ్ అవుతుంది. ఈ లాంగా నాట్‌ని ఈ షార్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది కుదరడం లేదు. అందుకే లాంగ్ వీడియోలో అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్.